హలో అండి. సో, ఈరోజైతే వైటీ స్టూడియో యాప్ గురించి కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఇక్కడ మనకి బెనిఫిట్ ఏమి అంటే ఫస్ట్ ఒకటి తెలుసుకోవాలండి. సో, మనం అందరం కూడా యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాం కాబట్టి సో, మన వీడియోస్‌ని ఆడియన్స్ ఏ టైంలో ఎక్కువగా చూస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే అది మనం తెలుసుకున్నాము అంటే సో, ఆ టైంకి గన మన వీడియోస్ అప్‌లోడ్ చేశాము అంటే ఆటోమేటిక్‌గా మన వీడియోస్‌కి మంచి రీచ్ ఉంటుంది. ఎక్కువ మందికి షేర్ అవుతాయి. ఎక్కువ ఆడియన్స్‌కి రీచ్ అవుతాయి. అప్పుడు వ్యూస్, సబ్‌స్క్రైబర్స్ కూడా బావుంటారు. నిజమే కదా! సో, ఇవన్నీ ఎలా తెలుసుకోవాలంటే ఇంకొకటండి. సో, మనం వీడియోస్ చేసేటప్పుడు అంటే ట్రెండింగ్ టాపిక్స్ తెలుసుకోవాలి. ఏదైనా ఒక వీడియో మనం ఒకటి వీడియో సెలెక్ట్ చేసుకున్నాం మనం. లైక్ కుకింగ్ వీడియో ఒకటి మనం చేయాలనుకున్నామండి. సో, ఆ వీడియోకి టైటిల్ అనేది ట్రెండింగ్‌లో ఏ టైటిల్ మనం ఇవ్వాలి అంటే మన వీడియోకే అండి. మన వీడియోకి టైటిల్ అనేది కొంచెం ట్రెండింగ్‌గా ఇచ్చాము అంటే అది ఎక్కువ మందికి సజెస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకేనా. సో, ఆ టైటిల్ మన వీడియోకి ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా కొంచెం టిప్స్, ట్రిక్స్ కూడా నేను చెప్తాను ఈ వీడియోలో. సో, వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. ఇదొక్కటే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. వైటీ స్టూడియో అయితే యూట్యూబ్ ఫస్ట్ ప్లేస్ అయితే, సెకండ్ ప్లేస్ వైటీ స్టూడియోకే అండి. సో, ఇక్కడేమి అంటే టోటల్‌గా ఓవరాల్‌గా అండి మొత్తం ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా మన ఛానల్‌కి సంబంధించింది. కాబట్టి ఎక్కడా కూడా మిస్ చేయకుండా మొత్తం చూసేద్దాము. ఇప్పుడైతే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. సో, అంతకంటే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళైతే నా యూట్యూబ్ ఛానల్‌కి ఒక సబ్స్క్రైబ్ చేయండి. సో, ఈ వీడియోకి నేనైతే ఒక 500 లైక్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ లెట్ ద టాపిక్ స్టార్ట్. ఇప్పుడైతే స్క్రీన్ షేర్ చేస్తాను. అందరూ కూడా చూడండి. సో, ఫస్ట్ అయితే మన దగ్గర ఉన్న యాప్స్‌లో వైటీ స్టూడియో యాప్ అండి. ఇది ప్లే స్టోర్‌లో ఫ్రీగానే దొరుకుతుంది. అందరూ కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఇప్పుడు చూడండి, యాప్ ఓపెన్ చేయగానే వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి. సో, వసంత కళ్యాణ్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ కాబట్టి ఇక్కడ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ లాస్ట్ 28 డేస్‌లో నాకు ఎంత వ్యూస్ వచ్చాయి. సో, 57,000 వ్యూస్ అయితే నాకొచ్చాయి ఓవరాల్‌గా ఈ లాస్ట్ 28 డేస్‌లో. సో, ఎంత వాచ్ టైమ్ అవర్స్ వచ్చి సో, 1200 వాచ్ అవర్స్ వచ్చాయి. అలానే లేటెస్ట్ పబ్లిష్డ్ కంటెంట్ అంటే రీసెంట్‌గా నేను అప్‌లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తాయి. అంటే జస్ట్ ఒక టాప్ 3 వీడియోస్ చూపిస్తాయండి. లేటెస్ట్‌గా నాకొచ్చిన కమెంట్స్ కూడా. సో, ఇది హోమ్ పేజ్ ఏమి అంటే డాష్‌బోర్డ్ అంటాం దీన్ని. సో, ఫస్ట్ ఆప్షన్ కదా డాష్‌బోర్డ్. ఈ హోమ్ పేజ్‌లో ఏమంటే ఒక బ్రీఫ్ ఐడియా అనమాట. సో, ఎంత సబ్స్క్రైబర్స్, ఎన్ని వ్యూస్, వాచ్ టైమ్, లేటెస్ట్ కమెంట్స్ అంతే అండి. ఓకేనా. సో, ఈ విధంగా అయితే మనకి హోమ్ పేజ్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ పైన క్లిక్ చేయండి. సో, కంటెంట్ పైన క్లిక్ చేశారు అంటే ఇక్కడ చూడండి. సో, ఓవరాల్‌గా మనకి అంటే టైప్ అనమాట. సో, చూడండి ఇక్కడ ఫస్ట్ వీడియోస్ ఉంటాయి. నెక్స్ట్ షార్ట్స్, ఇవన్నీ ఓవరాల్‌గా వీడియోస్ అండి. నెక్స్ట్ షార్ట్స్, నెక్స్ట్ లైవ్, నెక్స్ట్ ప్లేలిస్ట్. కంటెంట్‌లో చూడండి. సో, అంటే 4 లైన్స్‌గా ఉంది. వీడియోస్, షార్ట్స్, లైవ్. ఒకవేళ అన్ని వీడియోస్ చూడాలంటే వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. సో, క్లిక్ చేస్తే మనం అప్‌లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఓన్లీ వీడియోస్ మాత్రం చూడాలనుకున్న వ్యూ ఆల్ పైన క్లిక్ చేయాల. ఇప్పుడు ఒకవేళ అంటే రీసెంట్‌గా అప్‌లోడ్ చేసిన వీడియో చూడాలి అంటే ఈ ఆప్షన్, లేదా మోస్ట్ వ్యూడ్ అంటే ఎక్కువ మందికి రీచ్ అయిన వ్యూస్ సెలెక్ట్ చేసుకోవాలంటే సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. చూడండి. సో, ఫస్ట్ వీడియో నాకు 18K మంత్స్ 18,000 వ్యూస్‌లో వెళ్తుంది ఒక వీడియో అయితే. సో, ఈ విధంగా అంటే హైయెస్ట్ వ్యూస్ దేనికొచ్చాయని చూసుకోవాలంటే ఇలా ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు రీసెంట్‌దే పెట్టుకోవాలంటే రీసెంట్ పైన ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సార్ట్ బై పైన ఇలా క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విజిబిలిటీ పైన క్లిక్ చేయండి. సో, విజిబిలిటీ అంటే ఏమి అంటే మనము వీడియోస్ అప్‌లోడ్ చేసేటప్పుడు కొన్ని పబ్లిక్‌లో పెడతాము. కొన్ని ప్రైవేట్, అన్‌లిస్టెడ్ మనకు నచ్చిన విధంగా అప్‌లోడ్ చేస్తాం కదా! అలా మీరు ఎప్పుడన్నా కొంతమంది పబ్లిక్, ప్రైవేట్, అన్‌లిస్టెడ్ ఏ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం ఈ విజిబిలిటీ అనమాట. సో, ఏమి అంటే మీరు ఒకవేళ కొన్ని వీడియోస్ పబ్లిక్‌లో పెట్టారు. ఆ వీడియోస్ మాత్రమే చూడాలంటే పబ్లిక్ సెలెక్ట్ చేసుకోండి. లేదు కొన్ని వీడియోస్ మీరు ప్రైవేట్‌లో పెట్టారంటే ప్రైవేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో, అంటే మీరు అంటే కొంతమంది కంబైన్డ్‌గా పెట్టేస్తారు. అన్నీ కూడా పబ్లిక్‌లో పెట్టినవి, ప్రైవేట్, అన్‌లిస్టెడ్ అన్నీ కలిపి పెట్టేస్తారు కదా! అలాంటప్పుడు సెపరేట్‌గా మీరు చూసుకోవాలంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అప్లై పైన క్లిక్ చేశారు అంటే మీకు కావాల్సిన ఓన్లీ పబ్లిక్ వీడియోస్ ఒక సైడు, ప్రైవేట్ వీడియోస్ ఒక సైడ్, అన్‌లిస్టెడ్ వీడియోస్ ఒక సైడ్ అయితే మీకు చూపిస్తుందండి ఈ విధంగా. సో, హ్యాడ్ షెడ్యూల్ అంటే కొన్ని షెడ్యూల్ చేసినవి, డ్రాఫ్ట్ అంటే సో, రెడీ టు అప్‌లోడ్‌వి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వ్యూస్ పైన క్లిక్ చేస్తే అంటే ఇక్కడ మోర్ దాన్, లెస్ దాన్ ఉంది. అంటే నాకు ఈ వీడియోస్‌కి చూడాలనుంది. అంటే 1000 పైన వచ్చిన వ్యూస్ అంటే 1000 వ్యూస్ కంటే ఎక్కువ. అంటే 1000 కంటే ఎక్కువ వ్యూస్. మోర్ దాన్ ఉంది కదా! సో, 1000 అప్లై చేసాము అంటే చూడండి. సో, ఈ వీడియోస్ అన్నిటికి కూడా 1000 వ్యూస్ కంటే ఎక్కువ వచ్చిన వీడియోస్ అనమాట ఇవన్నీ. ఈ విధంగా అనమాట. సో, గ్రేటర్ దాన్ ఉంది కదా! ఈ విధంగా మీరు చూడొచ్చనమాట.
సో అలానే నెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేయండి, లెస్ దాన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు. సో లెస్ దాన్ పైన చూడండి, ఎంటర్ ఏ నెంబర్ 100 అంటే 100 కంటే తక్కువ వ్యూస్ ఏ వీడియోస్కి వచ్చాయి నాకు. సో 100 అని అప్లై చేసి అప్లై పైన క్లిక్ చేద్దాం. అంటే లెస్ దాన్ 100 కంటే తక్కువ ఏ వీడియోస్కి వ్యూస్ వచ్చాయి నాకు ఒకసారి చూసుకోవాలి అని మనం అనుకుంటే ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకొని చూడొచ్చండి. చూడండి ఇవన్నీ కూడా ఈ విధంగా అనమాట. మోర్ దాన్, లెస్ దాన్, ఈ ఆప్షన్ అయితే ఇలా యూస్. నెక్స్ట్ రెస్ట్రిక్షన్స్ చూడండి. రెస్ట్రిక్షన్స్ అంటే ఏమి అంటే కొన్ని వీడియోస్ అయితే మనము కిడ్స్ కోసమే సెట్ చేస్తాం. అంటే ఇది లైక్ చేస్తే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినారు కదా, వాళ్ళు కిడ్స్ కోసం చేసిన వీడియోస్ కొన్ని ఉండొచ్చు. అలానే కొన్ని వీడియోస్ని ఆటోమేటిక్గా యూట్యూబే ఓకే, మనం ఒకవేళ సెట్ చేయకపోయినా కూడా యూట్యూబే సెట్ చేస్తుంది. ఓకే ఈ వీడియోస్ కిడ్స్కి సంబంధించినవి అనేసి యూట్యూబే సెట్ చేస్తుంది ఆప్షన్. లైక్ ఈ విధంగా అంటే జస్ట్ మీరు చూసుకోవాలి అనుకుంటేనే వ్యూస్ అవుతాయండి. పర్టికులర్గా మీరు మళ్ళీ అంత ఫోకస్ చేస్తూ ఉండవసరం లేదు. ఒకవేళ మీరు అంటే ఏ వీడియోస్ కిడ్స్ కోసం ఉన్నాయని సెలెక్ట్ చేసి మీరు చూడాలి అంటే ఏదైనా ఆప్షన్ ఒకటి సెలెక్ట్ చేసుకొని అప్లై చేయొచ్చు. ఒకవేళ ఏది సెట్ చేసుకోలేదు అంటే నాట్ మేడ్ ఫర్ కిడ్స్ పైన క్లిక్ చేసుకోవచ్చు అనమాట. క్లిప్స్ అంటే సో నేనైతే క్లిప్స్ ఏం లైక్ ఇంతవరకు చేయలేదు. అంటే కొన్ని వీడియోస్కి క్లిప్స్ అనేది ఇస్తాం కదా, సో అలా ఆ వీడియోస్కి ఏమైనా క్లిప్స్ ఉన్నాయా అలా చూడాలి. సో మీ వీడియోస్కి ఏమైనా క్లిప్స్ అలా మీరు చేసినప్పుడు ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసి వీడియో కంటెంట్ క్లిప్స్ అని క్లిక్ చేసి అప్లై చేయొచ్చు. సో నేను క్లిప్స్ అయితే ఏమి ఇంతవరకు ఇవ్వలేదు. ఒకవేళ అలా చేయాలనుకుంటే ఇవ్వచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి సో ఆప్షన్స్ అన్నీ అయిపోయాయి కదా, సో బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ టాప్ పైన క్లిక్ చేసుకోండి. సో ఇంకా అన్నిటికీ సిమిలర్ అండి. సో వీడియోస్కి ఎలా అయితే ఇచ్చారో షార్ట్స్కి కూడా అంతే. వ్యూ ఆల్ పైన క్లిక్ చేశారంటే ఓన్లీ షార్ట్స్ మాత్రం డిస్ప్లే అయితే. సో రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ కామన్. అన్నిటికీ ఎందుకు ఒకటి తెలుసుకున్న చాలు కదా. నెక్స్ట్ లైవ్కైనా అంతే, ప్లేలిస్ట్కైనా అంతే, అన్నిటికీ ఆప్షన్స్ సిమిలర్గా ఉంటాయి కాబట్టి సో అన్నీ చూడొచ్చు. ఒకవేళ మీరు ఇక్కడే చూడండి, సో టాప్లో అన్నీ కాకుండా సపరేట్గా ఒక ఓన్లీ వీడియోస్ షార్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే పైన టాప్లో అనమాట అన్ని ఆప్షన్స్ సిమిలర్గానే ఉంటాయి. సో లైక్ మీరే ఒకసారి 2 సార్లు చూసారు అంటే మీకే అర్థమవుతుంది. ఎందుకు అంటే ఇది చూడగానే అది ప్రాక్టీస్ చేస్తూ మీరు చూస్తుంటే అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అసలు ఆప్షన్ ఇక్కడ చూడండి. లైక్ వీడియోస్ కావాలంటే వీడియోస్, షార్ట్స్ కావాలంటే షార్ట్స్, ఏది కావాలంటే అది మీరు ఇలా వస్తే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సో అనలిటిక్స్లోకి వెళ్ళిపోదామా. సో విజిబిలిటీ, సో అన్నీ సిమిలర్గానే ఉన్నాయండి. వ్యూస్ కూడా అంతే. రెస్ట్రిక్షన్స్ చూడండి, మీకు జస్ట్ ఒకసారి చూపిస్తున్న ఆప్షన్స్ అన్నీ కూడా. థర్డ్ వన్ అసలు ఇంపార్టెంట్ అంతా ఎక్కడ ఉంది, అనలిటిక్స్ అనమాట. ఓవరాల్ అండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనలిటిక్స్ ఆడియన్స్కి సంబంధించిన అంతే. సో ఇక్కడ చూడండి, ట్రెండ్స్ పైన క్లిక్ చేశారు అంటే ఇక్కడ సో ఇక్కడ ఎక్స్ప్లోర్ టాపిక్స్ దగ్గర సెర్చ్ ఆప్షన్ ఒకటి ఉంది కదా, సో ఈ సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇప్పుడు లైక్ ఇందాక చెప్పాను, మీరే ఒక బిర్యానీ మీరు అనుకున్నారు, ఆ బిర్యానీకి ఏదైనా టైటిల్ ఎలా ఇవ్వాలంటే జస్ట్ మీరు చూడండి. ఒకవేళ లైక్ అంటే గెట్ మోర్ వ్యూస్ అనుకోండి. సో మీరు ఒక వీడియో అనుకున్న గెట్ మోర్ వ్యూస్ పైన అలా జస్ట్ మీకు మీరు అనుకున్న వర్డ్ టైప్ చేశారంటే దానికి కావాల్సిన టైటిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో వాట్ వీడియోస్ గెట్ ద మోస్ట్ వ్యూస్ అంటే యూట్యూబ్లో ఏ టైటిల్స్ ఎక్కువగా చూస్తున్నారు అనేది ఇవన్నీ చూడండి. జస్ట్ మీరు అనుకున్న క్వశ్చన్ని టైప్ చేస్తే చాలండి, మీకు కావాల్సిన టైటిల్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి చూడండి. సెర్చ్ కానీ యూట్యూబ్ కానీ వాట్ వీడియోస్ గెట్ ద మోస్ట్ వ్యూస్ అంటే ఇక్కడ మీడియం, లో, వాల్యూమ్ ఆ టైటిల్స్లో మళ్ళీ ఎక్కువగా ఏ టైటిల్ని చూస్తున్నారు అనేది కూడా మీరు చేసుకోవచ్చు, లైక్ చూడొచ్చు. దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో ఒకటైతే నేను చేశానండి. సో వాటికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలా సింపుల్గా చెప్పేది కాదు, ఇది చాలా డెప్త్గానే మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో మళ్ళీ అంటే ఏ టైటిల్ తీసుకుంటే ఇంకా ఎక్కువ వ్యూస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. దాని గురించి నేను చేశాను. సో ట్రెండ్స్ అనేది ఒక హెడ్డింగ్ ఇచ్చేసి నేను దానికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇక్కడే మీరు గమనించండి, వెరీ హై ఇంట్రెస్ట్ అంటే ఎక్కువ మంది ఏ టైటిల్ని చూస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకోవాలండి. హై వాల్యూమ్, లో వాల్యూమ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు క్లారిటీగా తెలుసుకోవాలి. లింక్ ఇస్తాను, ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడైతే బ్యాక్ వచ్చాయండి. ఇక్కడ చూడండి, సో టాప్ సర్చెస్ అంటే సో అంటే యూట్యూబ్లో ఎక్కువ దేనిపైన ఆడియన్స్ సెర్చ్ చేస్తాను రండి, యూట్యూబ్ మానిటైజేషన్ కానీ. సో ఈ విధంగా ఇవన్నీ కూడా టాప్ సర్చెస్ అండి. నెక్స్ట్ వచ్చేసి కింద చూడండి, ఇవి రీసెంట్ వీడియోస్ అనమాట. సో రీసెంట్ వీడియోస్ ఎక్కువగా చూడండి, 13 days అంటే చూడండి 136 లక్షల వ్యూస్ వచ్చాయి చూడండి ఈ విధంగా. అంటే నెక్స్ట్ వచ్చేసి ఓవర్వ్యూ పైన క్లిక్ చేద్దాం. ఓవర్వ్యూ అంటే ఓవరాల్గా ఈ 28 days లైక్ ఓవరాల్గా ఎన్ని వ్యూస్ వచ్చాయనేది ఇక్కడ చూపిస్తుంది మనకి. చూడండి వాచ్ టైం ఎంత ఉంది, ఓవర్వ్యూ సో కంప్లీట్గా ఎంత ఉంది అనేది ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ సో సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారు 28 days అంటే 429. నెక్స్ట్ వచ్చేసి కింద చూడండి,
సో యువర్ వీక్లీ రికాప్ ఈస్ హియర్ అంటే ఎవ్రీ వీక్ మనకి లైక్ రికాప్ అనేది ఉంటుంది. అంటే యూట్యూబ్ చెక్ చేయాలి లైక్ మనకి ఒక స్టేటస్ లాగా ఇస్తుంది అనమాట. ఎంతమంది మీకు చూడండి 9000 పీపుల్ చూస్తారు ఈ వీక్లో నావి. చూడండి ఈ విధంగా ఎన్ని లైక్స్, షేర్స్, కమెంట్స్ అన్నీ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తారంటే అన్నీ కూడా మీకు వస్తుందన్నమాట. మీకు కూడా ఇలానే వస్తుంది. నెక్స్ట్ టాప్ కంటెంట్. సో టాప్లో అంటే సో ఎక్కువగా అంటే టాప్లో లైక్ ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అవుతున్న వీడియోస్ అయితే ఇవి అన్నమాట. టాప్ కంటెంట్ ఇవి. సో రియల్ టైంలో వాచ్ అవర్స్ చూడండి ఇవైతే మనము క్యాలిక్యులేట్ చేయనవసరం లేదు. ఎందుకంటే మనకి వాచ్ టైం అవర్స్ అనేది మనకి ఇంపార్టెంట్ ఎర్న్ ఆప్షన్లో ఉండేది. అది కూడా నేను చూపిస్తాను చూడండి. సో టాప్ కంటెంట్ కానీ రియల్ టైం వాచ్ అవర్స్ది కానీ కింద సెట్ బ్యాక్గ్రౌండ్ కానీ సో ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ మీకు ఓవరాల్గా తెలుసుకోవాలంటే అండి చూడడానికి మీకు యూజ్ అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ పైన క్లిక్ చేయండి. కంటెంట్ ఇక్కడ అండి అసలు ఓవరాల్ అంతా లైక్ అన్నిటిక్స్లోనే బట్ థర్డ్ ఆప్షన్ చూడండి కంటెంట్ అనమాట. కంటెంట్ చూడండి న్యూ వ్యూవర్స్ అంటే కొత్తగా ఎంతమంది వ్యూవర్స్ వచ్చారు, వీడియోస్ ఎంతమంది మన లైక్ ఎంతమంది కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తున్నారు. 22,000 మెంబర్స్ నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నారు. రిటర్నింగ్ వ్యూవర్స్ అంటే లైక్ కొత్త లైక్ యూనిక్ వ్యూవర్స్ అండి. అంటే పాత వాళ్ళే. రిటర్నింగ్ అంటే మళ్ళీ మళ్ళీ మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళే రిటర్నింగ్ వ్యూవర్స్ అనమాట. అంటే మన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ చూసేవాళ్ళు. న్యూ అంటే కొత్త వాళ్ళందరికీ తెలిసిందే. ఇక్కడ చూడండి. సో ఈ లాస్ట్ 28 డేస్లో మన వీడియోస్ని కానీ షార్ట్స్ కానీ లైవ్స్ కానీ కొత్త వాళ్ళు కానీ వ్యూవర్స్ లైక్ నార్మల్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది మన వీడియోస్ని చూస్తున్నారు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి మనము. చూడండి సబ్స్క్రైబర్స్ నాకు 330 లైక్ 388 కొత్తగా పెరిగారు. షార్ట్స్కి లైవ్ స్ట్రీమింగ్కి 16 మెంబర్స్ వచ్చారు. షార్ట్స్కి 38 మెంబర్స్ ఈ విధంగా అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి డౌన్ చేయండి. సో ఇది సబ్స్క్రైబర్స్ కౌంట్ అనమాట. నెక్స్ట్ వ్యూస్ అనమాట. వ్యూస్ సో ఎంత ఈ లాస్ట్ 28 డేస్లో వీడియోస్కి ఎంత వ్యూస్ వచ్చాయి, షార్ట్స్కి ఎంత వచ్చాయి, లైవ్ స్ట్రీమ్కి ఎంత వచ్చాయి అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఇది లైక్ థర్డ్ వన్ చూడండి. వ్యూవర్స్ అక్రాస్ ఫార్మాట్స్ అంటే ఎక్కువ మంది ఎక్కడ చూస్తున్నారు అంటే చూడండి ఓన్లీ షార్ట్స్ ఎంతమంది 29%, రెండు షార్ట్స్ వీడియోస్ రెండు ఎంతమంది చూస్తున్నారు అంటే 61% చూస్తున్నారు. ఓన్లీ వీడియోస్ని 10% చూస్తున్నారు. రెండు కలిపి చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు నాకు. సో చూడండి ఇక్కడ చూడండి హౌ వ్యూవర్స్ ఫైండ్స్ యూ చెప్పాను కదా. అంటే మీ వీడియోస్ని వ్యూవర్స్ ఎలా చూస్తున్నారు అంటే బ్రౌజ్ ఫీచర్స్ అంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసే వాళ్ళు నాకు 44% ఉన్నారన్నమాట. షార్ట్ స్పీడ్ వల్ల 27% ఈ విధంగా అనమాట. సో మన వీడియోస్ ఆడియన్స్కి ఈ విధంగా రీచ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ చూడండి షార్ట్స్ పైన ఇక్కడ మళ్ళీ లైక్ కంటెంట్లోనే డిఫరెంట్గా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి, లిటిల్ బిట్ ఈజీగానే చూడొచ్చు మీరు. చూడండి టాప్ వీడియోస్, కంటెంట్ సజెస్టింగ్ కానీ ఇలా చాలా ఒక్కొక్కటి మీరు నిదానంగా చూసారంటే మీకు అర్థమవుతుంది. జస్ట్ మరి అంత కన్ఫ్యూజన్ అయితే ఉండదు, లిటిల్ బిట్ అంతే అండి. బట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వెయిట్ జస్ట్ ఏ మినిట్. ఇక్కడ చూడండి కంటెంట్ సజెస్టింగ్ యూట్యూబే నాకు కొన్ని కంటెంట్ అయితే సజెస్ట్ చేస్తుంది. దీంట్లో నేను సంబంధించిన ఏదో ఒకటైతే నేను చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోస్ పైన నేను కూడా లైక్ ఏదన్నా లైక్ ఈ టైటిల్స్ పైన నేను ఏదైనా వీడియోస్ చేసి అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి ఎక్స్టర్నల్ సైట్స్ అంటే మన వీడియోస్ ఎలా ఆడియన్స్కి రీచ్ అవుతున్నాయంటే నా వీడియోస్ అయితే వాట్సాప్ ద్వారా లైక్ వాట్సాప్ బిజినెస్ ద్వారా సో యూట్యూబ్లో ఇవన్నీ సెర్చ్ చేశారు కొంతమంది అయితే. సో ప్లేలిస్ట్ కానీ సో ఈ విధంగా నా వీడియో కీ మూమెంట్స్ ఫర్ ఆడియన్స్ రిటెన్షన్ లైక్ ఎంతసేపు నా వీడియోస్ కీ మూమెంట్స్ అనమాట. సో చూడండి తలరాతను మార్చే దేవాలయం అనేసి నేను ఒక మంచి వీడియో చేస్తాను. నాకు లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ టెంపుల్ అనమాట. సో చూడండి ఇక్కడ 58% చూసారనమాట. టాప్ మూమెంట్స్ ఇంతలో లైక్ ఎంతసేపు చూసారు అంటే 2 సెకండ్స్ నుండి 7 లైక్ 2 మినిట్స్ నుండి 7 మినిట్స్ వరకు టాప్ మూమెంట్స్ అనమాట. ఈ వీడియోస్ని ఇంతసేపు ఆడియన్స్ ఎక్కువసేపు చూసారన్నమాట. ఇది కూడా మనం తెలుసుకోవచ్చండి. స్పైక్స్ అనమాట చూడండి. సో లైక్ స్పైక్స్ డిప్స్ కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సో అంటే ఎంత టైం నుంచి ఎంత టైం వరకు చూస్తున్నారు ఆడియన్స్ అనేది ఈ విధంగా. సో ఇంట్రడక్షన్ ఎంతమంది చూస్తున్నారు, మన వీడియోస్ని మధ్యలో ఎంతమంది స్కిప్ చేసి చూస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా లైక్ యూట్యూబ్ అంత సులభంగా ఇన్కమ్ ఇవ్వదు కదండి, అన్నీ క్యాల్కులేట్ చేస్తుంది. చూడండి ఇక్కడ హౌ వ్యూవర్స్ లైక్ ఎంగేజ్డ్ ఆడియన్స్. ఇప్పుడు చూడండి రిటర్నింగ్ వ్యూవర్స్ అంటే పాత వాళ్ళు నాకు 2000 మెంబర్స్. చూడండి కొత్త వాళ్ళు 32K మెంబర్స్. సబ్స్క్రైబర్స్ 429. నెక్స్ట్ చూడండి వెన్ యువర్ వ్యూవర్స్ ఆన్ యూట్యూబ్ అంటే ఏ టైంలో యూట్యూబ్ ఆడియన్స్ నా వీడియోస్ చూస్తున్నారు చూడండి. సో 559 అంటే ఈవినింగ్ టైంలో అండి.
5:59 నుంచి లైక్ ఈవినింగ్ 12 వరకు ఎక్కువగా నా వీడియోస్ అంటే ఈవినింగ్ 5:59 నుండి 11:59 PM వరకు ఎక్కువగా నా వీడియోస్ అనేది రీచ్ అవుతున్నాయి చూడండి ఆడియన్స్‌కి. సో ఈవినింగ్ టైం అండి. ఈవినింగ్ 6:00 నుంచి మార్నింగ్ 12 వరకు ఎక్కువ మంది చూస్తున్నారు నా వీడియోస్ అనేది. చూడండి ఇక్కడ అన్ని పింక్ లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి. సో ఈవినింగ్ టైంలో నేను అప్లోడ్ చేస్తాను. ఈవినింగ్ 6:00 అలా అప్లోడ్ చేస్తాను. సో ఆ టైంలోనే ఎక్కువ మంది నాకు నా వీడియోస్ రీచ్ అవుతున్నాయి. చూడండి నెక్స్ట్ ఇంకొకటి డివైస్ టైప్ అంటే మొబైల్‌లోనో, టీవీలోనో, కంప్యూటర్‌లోనో, ట్యాబ్‌లోనో ఎలా చూస్తున్నారు మన వీడియోస్ అనేది 95% నా వీడియోస్ మొబైల్‌లోనే చూస్తున్నారు. సో ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు చూడండి. నాది 40% అంటే 25 నుంచి 34 ఏజ్‌లో ఉన్న వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు నా వీడియోస్ అనేది. నెక్స్ట్ జెండర్. సో ఫీమేల్ ఎక్కువ చూస్తున్నారు. ఆడవాళ్ళు ఎక్కువ నా వీడియోస్ చూస్తున్నారు లేడీస్. నెక్స్ట్ జాగ్రఫీ చూడండి. ఇండియాలో 95% చూస్తుంటే కువైట్ వాళ్ళు 0.1%, యునైటెడ్ 0.2%. అంటే ఏ స్టేట్ వాళ్ళు, ఏ కంట్రీ వాళ్ళు ఎక్కువ చూస్తారు అనేది కూడా మనకి ఇక్కడ తెలిసిపోతుంది చూడండి. నెక్స్ట్ చూడండి టాప్ సబ్‌టైటిల్ అంటే లైక్ కొన్ని వీడియోస్‌కి సబ్‌టైటిల్స్ ఆన్ చేసుకొని చూసేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళైతే లైక్ 15% ఉన్నారు. సబ్‌టైటిల్స్ ఆన్ చేసుకొని ఇలానే చూసేవాళ్ళు 83% ఉన్నారు. నెక్స్ట్ చూడండి సబ్స్క్రైబర్స్ తక్కువ 6 సబ్స్క్రైబర్ చేసుకొని వాళ్ళు 93% చూస్తున్నారు చూడండి. సో మన వాళ్ళే మనకు శత్రువులు అంటాం కదా, ఇదేనేమో. వాట్ యువర్ ఆడియన్స్ వాచ్ అంటే సో ఎక్కువగా ఆడియన్స్ చూసే ఛానల్ యువర్ ఆడియన్స్ వాచెస్ అంటే సో నా ఛానల్తో పాటు ఇంకా వేరే ఛానల్ చూసే వాళ్ళు చూడండి. సో యూట్యూబర్ ఫార్మాట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనం చూడొచ్చండి. ఇప్పుడు కమ్యూనిటీ ఆప్షన్ పైన క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి అంటే ఇక్కడ మనం ఆడియన్స్‌తో ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు అంటే కమెంట్స్ ద్వారానే కదా. ఇక్కడ చూడండి సో ఇవన్నీ కూడా టాప్ కమెంట్స్ అనమాట. ఇక్కడ కమ్యూనిటీ స్పాట్‌లైట్‌లో చూడండి సో సౌజన్య సిస్టర్ గారు నాకు 59 కమెంట్స్ చేశారు ఈ 28 డేస్‌లోనే. సో చూడండి ఈ విధంగా అనమాట. సో ఎక్కువ కమెంట్స్ చేయడం వల్ల కూడా మీరు ఇలా టాప్‌లో కనిపించచ్చు క్రియేటర్స్‌కి. నెక్స్ట్ వచ్చేసి అసలు ఆప్షన్, అర్న్ ఆప్షన్ మనకు కావాల్సిన ఆప్షన్ ఇక్కడ చూడండి. సో ఇక్కడైతే లైక్ మినీ మోనటైజేషన్ 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి నాకు మెంబర్‌షిప్స్, సూపర్ స్టిక్కర్స్ ఇవన్నీ కూడా ఎనేబుల్ అయ్యాయి. నెక్స్ట్ చూడండి లైక్ మీకు కూడా 1000 సబ్స్క్రైబర్స్ అయితే సో ఈ ఆప్షన్స్ అనేది కనిపిస్తాయి మీకు కూడా. షాపింగ్ కానీ సో మీరు లింక్స్ అనేవి షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డౌన్ చేయండి. ఎలిజిబిలిటీ ఆప్షన్ అండి. సో 3 వీడియో అప్లోడ్స్ 90 డేస్‌లో ఖచ్చితంగా మీరు చేయాలి. అది వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1000 సబ్స్క్రైబర్స్ నాకు అయ్యారు కాబట్టి ఇక్కడ నాకు చూపించడం లేదు ఆప్షన్ అనేది. సో ఒకవేళ ఇక్కడ చూడండి మినీ మోనటైజేషన్ ఫస్ట్ కంప్లీట్ అవ్వాలంటే 3000 వాచ్ అవర్స్, 3 మిలియన్ వ్యూస్ అయితే మనం 90 డేస్‌లో కంప్లీట్ చేసుకోవాలి. లాంగ్ వీడియోస్కి అయితే వాచ్ అవర్స్, వ్యూస్కి అయితే షార్ట్స్కి అయితే 3 మిలియన్ వ్యూస్ రావాలి మీకు. ఓకేనా, అది ఈ ప్రాసెస్. నెక్స్ట్ ఇంకొంచెం డౌన్ చేస్తే అసలు ఎలిజిబిలిటీ ఇక్కడ ఉంది. అసలు మోనటైజేషన్కి సో ఎంత ఉండాలంటే సో 4000 వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్కి అయితే మనం కంప్లీట్ చేయాలా ఎప్పుడు 1 ఇయర్ లోపు. అలానే 10 మిలియన్ వ్యూస్ అయితే షార్ట్స్కి 3 మంత్స్లో మనం కంప్లీట్ చేసుకోవాలి. ఈ రిక్వైర్మెంట్స్ 2 కూడా మనం చేసుకోవాలి. అసలు ఈ మోనటైజేషన్ దీని గురించి అయితే నేను కంప్లీట్ ఒక వీడియోని చేశాను. ఎందుకంటే ఇది అర్న్ ఆప్షన్ అంత ఈజీగా మనం అర్థం చేసుకోలేము. ఖచ్చితంగా కొంచెం ఇన్డెప్త్గానే అర్థం చేసుకోవాలా. సో దీనికి సంబంధించిన వీడియో కూడా నేను చేశానని నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు మళ్ళీ ఎందుకు వెతుక్కోవడం కష్టం అనుకుని నేను ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మోనటైజేషన్ అంటే లైక్ వాట్ ఈజ్ మోనటైజేషన్ అనేసి ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను. కంప్లీట్గా మోనటైజేషన్ గురించి అయితే తెలుసుకోండి. ఎందుకు అంటే అసలు మోనటైజేషన్ గురించి ఏమీ తెలియకుండా యూట్యూబ్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. అలా చేయడం వల్ల మీకు టైం వేస్ట్ అవ్వచ్చు. సో యూట్యూబ్ గురించి ఫస్ట్ అయితే తెలుసుకోండి. లాంగ్ వీడియోస్ చేయాలా, షార్ట్స్ చేయాలని మీరే డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయిన తర్వాత వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి. అలా చేస్తేనే ఒకవేళ మీకు షార్ట్స్ చేసే కెపాసిటీ ఉందనుకోండి, అంటే మీ వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అని సో కేపబిలిటీ మీకు అనిపించింది అనుకోండి. సో అలాంటప్పుడు షార్ట్స్ పెట్టడానికి కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కువ సార్లు కామెడీ చేసేవాళ్ళు షార్ట్స్ అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. డాన్సెస్ కానీ, సింగింగ్ కానీ ఇలా చేసేవాళ్ళవి లేదు మేము వ్లాగ్స్ కానీ, కుకింగ్ ఛానల్స్ చేయాలనుకునే వాళ్ళు లాంగ్ వీడియోస్ పెట్టండి. లాంగ్ వీడియోస్కి అయితే 4000 వాచ్ అవర్స్ కావాలా. సో దానికి సంబంధించిన లింక్ అయితే ఇందాక చెప్పాను కదా, వాట్ ఈజ్ మోనటైజేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోండి. సో ఒక లింక్ అయితే నేను ఇస్తాను చూడండి. ఆల్ ద బెస్ట్.